పార్టీలు ఒక 50 మందితోటి ఒక ఫీల్డ్ ఆఫీసర్ కట్టించారు. మీ పేరమ్మా? జమున అనే మేడము 1,00,000 రూపాయలు ఆర్డీలు కట్టించింది. అంటే 50 ఆర్డీలు నెలకు 2,000 రూపాయలు కట్టించింది. ఈ 2,000 రూపాయల ఆర్డీలు 7 ఇయర్స్ అనుకోండి. 1 2 3 4 5 6 7 7 సంవత్సరాల ఆర్డీలు కట్టించారు 50. సో మొదటి సంవత్సరము ఒకసారి మన పాస్బుక్ తీసుకోరా, పాస్బుక్ ఒకటి తీసుకో, సేవింగ్ ఒకటి పాస్బుక్ తీసుకో. సో మొదటి సంవత్సరము 12 నెలలు కదా, సంవత్సరానికి 12 నెలలే కదా, అంతే కదమ్మా. ప్రతి సంవత్సరానికి 12 నెలలు. సో మనకి ఈ 1,00,000 రూపాయలు అనేది ప్రతి నెల వస్తూనే ఉంటుందిగా, 84 నెలలు ఈ 1,00,000 రూపాయల రినివల్ జరుగుతూనే ఉంటుంది కదా. సో ఈ 1,00,000 మీద ఎంత కమిషన్ రావడం జరుగుతుందంటే, ఎంత ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందంటే, ఇలా ప్రతి ఒక్కరికి ఒక 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తారు. దీంట్లో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్ అంటే దీంట్లో ఉద్యోగి, వీళ్ళకి ఒక సేవింగ్ అకౌంట్ 0 బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవింగ్ అకౌంట్లోకి మనం పనిచేసినటువంటి డబ్బులు రావడం జరుగుతుంది. సో ఈ 1,00,000 రూపాయల మీద ఈ 12 నెలలు ప్రతి నెల 6వ తేదీన 6th ప్రతి నెల 6వ తేదీన దీంట్లోకి అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుందంటే 1,00,000 కదా, 1,00,000లో 10% అంటే ఎంతండి? 1,00,000లో 10% అంటే 10,000 రూపాయలు ప్రతి నెల 6వ తేదీన ఒక శాలరీ లాగా 12 నెలలు రావడం జరుగుతుంది. అంటే 1,20,000 వస్తుంది. జస్ట్ ఎన్నమ్మా చేసింది మనము? 1,00,000 రూపాయలు బిజినెస్ చేసినప్పుడు 2,000 అకౌంట్ 50 కావాలి, 4,000 అంటే 25,000, 1,00,000 చేసాం అనుకుందాం ఎగ్జాంపుల్. ఒకవేళ 10,000 చేస్తున్నాం అనుకోండి, 10,000లో 10% అంటే ఎంత? 1,000 రూపాయలు వస్తుంటుంది. సో ఓకేనా. సో ఇక్కడ 1,00,000 అనుకున్నాం కాబట్టి 10% అంటే ఒక 10,000 రూపాయలు 12 నెలలు వస్తుంది. రెండో సంవత్సరము అంటే ఇది నెల అండి, 12 నెలలు నెలలా వస్తుంది, సంవత్సరానికి ఒకసారి కాదు. సంవత్సరానికి వచ్చే అమౌంట్ వేసాను కానీ ప్రతి నెలలో వస్తుంది. రెండో సంవత్సరం 12 నెలలు 7% వస్తుంది. అంటే 7,000 చొప్పున 12 నెలలు అంటే 84,000 వస్తుంది. మూడో సంవత్సరం మళ్ళీ 6%, 6,000 చొప్పున 12 నెలలు అంటే 72,000. తర్వాత మళ్ళీ 5%, 5,000 చొప్పున 12 నెలలు అంటే 60,000 రూపాయలు. తర్వాత మళ్ళీ 5వ సంవత్సరం 4% అంటే 4,000 చొప్పున 12 నెలలు అంటే 48,000 రూపాయలు. తర్వాత 6వ సంవత్సరం 3%, 3,000 చొప్పున 12 నెలలు అంటే 36,000. తర్వాత మళ్ళీ 3% అంటే 36,000. రాయడానికే ఇంత టైం పడతా ఉంది. సో 7 సంవత్సరాలకి 7 సంవత్సరాలు ప్రతి నెల 84 నెలలు మనకు నెల నెల ఈ అకౌంట్లోకి మనకి డబ్బులు రావడం జరుగుతుంది. టోటల్గా జస్ట్ 1,00,000 రూపాయల బిజినెస్ మీద 7 సంవత్సరాలకి 4,56,000 రూపాయలు రావడం జరుగుతుంది అధికంగా. ప్లస్ దీంతో పాటు 7 సంవత్సరాలకమ్మా 4,56,000 వస్తుంది. ఇట్లా 84 నెలలు. ఈ 4,56,000 కాకుండా మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అని ఉంటుంది, ఎంఎఫ్ఏ. అంటే ఎంఎఫ్ఏ అంటే ఏంటంటే మంత్లీ ఫీల్డ్ అలవెన్స్. మనకు తిరగడానికి ఖర్చు అవుతాయి కదా. సో మొదటగా ఎంత వస్తుంది? ప్రతి నెల 10,000 వస్తుంది కదా. 10 వచ్చే కమిషన్లో మళ్ళీ 10% ఎంఎఫ్ఏ ఇస్తారు ఈ దీంట్లో. అంటే 10,000 10% అంటే 1,000 రూపాయలు, 11,000గా వస్తుంటుంది. సో మొత్తం అన్ని నెలలకు చూసుకుంటే 4,56,000లో ఎంఎఫ్ఏ 10% అనుకుంటే ఇంకొక 45,600 యాడ్ అవుతుంది. అంటే 5,01,600 రూపాయలు, అంటే 5,00,000 రూపాయలు వేసుకోండి. సో టోటల్గా 50 అకౌంట్ల మీద మనకి 1,00,000 రూపాయల బిజినెస్ మీద 5,00,000 రూపాయలు, జస్ట్ 50 అకౌంట్ల మీద మనకి 5,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ 5,00,000 మన పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే ఒక చిన్న బిడ్డ ఉంది, మనం పని చేసుకుంటే 7 సంవత్సరాలు వచ్చే డబ్బులు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చదువుకో, 1,00,000 కంటే ఎక్కువ ఫీజు ఉండదుగా. ఎంత మంచి స్కూల్లో చేసాం మరి, ఒక 5 సంవత్సరాలు చదువుకోగా మళ్ళీ ఇంకో 50 అకౌంట్లు చేస్తే ఇంకో మళ్ళీ 5 సంవత్సరాలు చదివచ్చు. అంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా దీంట్లో ఆధారపడింది. సో మరి ఈ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఏదన్నా వస్తుందా లేకుంటే ఇంతతో ఆగిపోతుందా అని చూస్తే, మరి 50 మంది కస్టమర్లు ఈ 7 సంవత్సరాల్లో ఈ 50 మంది కస్టమర్లు మరి 7 సంవత్సరాల్లో 5-6 సార్లు లోన్ తీసుకుంటారా? ఇండియాలో ఒకటి ఉందండి, ఈజీగా లోన్ వస్తుందంటే అవసరం లేకపోయినా అవసరాన్ని క్రియేట్ చేసి మరీ తీసుకుంటారు. ఏమో అవునా కదా? 90% మంది అలాగే ఉంటారు. ఒక 5% ఏంది వదిలేయండి. అవసరం లేకపోయినా ఈజీగా లోన్ వస్తుంది, దాన్ని అరే పలానా దానికి పడతాం, పలానా అవసరం లేకపోయినా దాన్ని క్రియేట్ చేసి మరి 5-6 సార్లు లోన్ తీసుకుంటున్నారు. అండ్ మళ్ళీ ఈ 2,000 కట్టే వ్యక్తులు 50 మంది 1,68,000 కట్టి 97,927 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు.
మరి ఇంత వడ్డీ తీసుకుంటున్నారు, ఇంత లోన్ తీసుకుంటారు, 50 మళ్ళీ కట్టరా? కట్ట ఎంత వస్తుంది మళ్ళీ మనకి? ఇదే 50 మంది మీద మళ్ళీ 5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది, అవునా కదా? ప్లస్ ఈ 50 మంది, ఇప్పుడు మేడం ఉన్నారు, జమున గారు ఉన్నారు, ఇంత ఈజీగా లోన్ తీసుకుంటున్నారు, ఇంత వడ్డీ వచ్చింది, ఎవ్వరికి చెప్పకుండా గమ్మునుంటారా? అది పెద్ద శిక్ష మనకి ఇండియన్స్కి. ఎవరికైనా చెబితే కానీ ఆరాటం లేదు, అవునా కదమ్మా? సో మరి ఈ 50 మంది ఒక్కరికి చెప్పిన 100 అకౌంట్లు వస్తే 50 అకౌంట్లకు 5 లక్షలు వస్తుంటే 100 అకౌంట్లకు ఇంకొక 5 లక్షలు రాదు, 10 లక్షలు రాదు. సో ఇంత అవకాశం అనేది ఉంది. సో ఇది కాకుండా ఇది ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చే బెనిఫిట్స్ కదా. ఈ విధంగా మినిమం 1 లక్ష రూపాయలు బిజినెస్ చేస్తే 10,000 కమిషన్ వస్తుంది కదా. ఈ విధంగా 10,000 రూపాయల కమిషన్ వస్తుంటే మనకి ఎంత లోన్ ఇస్తారంటే ఫీల్డ్ ఆఫీసర్లకి 10 times 10 రెట్లు లోన్ ఇస్తారు. చప్పట్లు కొట్టాలి దీనికి మీరు. సో 10,000 రూపాయలు వస్తుంటే 10 times అంటే 1,00,000 రూపాయలు మనకు లోన్ ఇస్తారు. ప్రతి నెల ఈ కమిషన్ దీంట్లోకే కదా వచ్చేది. సో ఈ 1,00,000 రూపాయల లోన్కి ఒక 3,500 కట్ చేసుకొని మిగతా 6,500ని ఈ సేవింగ్ అకౌంట్కి వేస్తారు. మళ్ళీ ఏ శాఖ కట్ చేస్తారేమో కదా, అందుకనే ముందే కట్ చేసుకొని వేస్తారు. ఈ విధంగా 20,000 వస్తుంటే 2 లక్షలు, ఒక మినిమం 50,000 రూపాయలు వస్తుంది అనుకోండి. 50,000 వస్తుంటే 10 times అంటే 5 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ ఇస్తారు. ఇది వద్దు సార్ నాకు అనుకుంటే 50 లక్షల వరకు హౌసింగ్ లోన్ కూడా ఇస్తారు. దీనికి 35,000 కట్ అవుతుంది, మిగతా అమౌంట్ మన సేవింగ్ అకౌంట్స్. హౌసింగ్ లోన్ ఉంటుంది, మార్టిగేజ్ లోన్, 2 వీలర్ లోన్, 4 వీలర్, అలాగా అన్ని రకాల లోన్లు ఇస్తారు. ఇక్కడ కస్టమర్కి ఎన్ని రెట్లు అండి మనం ఇచ్చేది? మనకండి ఎవరు ఎక్కువ దీంట్లో? మనం ఎక్కువ. సో సంస్థ అది నమ్మింది కాబట్టి, వీళ్ళ వల్లే మన బ్యాంకులు, మన సొసైటీలు అన్నీ డెవలప్ అవుతున్నాయని నమ్మారు కాబట్టి. ఈరోజు దీప్తి ఎక్కడ పోయింది? సో నమ్మారు కాబట్టి ఈరోజు ఏజెంట్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ, ఎంప్లాయీస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంపెనీ అమ్మాయి నమ్మారు కాబట్టి ఈరోజు ఇండియాలోనే టాప్ 1 సొసైటీగా ఉన్నారు. 2,400 కోట్ల బిజినెస్ లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అది దీనివల్లే కారణం. మనకు 10 times, వాళ్ళకి జస్ట్ 2 times. కాబట్టి 2,400 కోట్ల టర్నోవర్లో ఉన్నారు. ఈ విధంగా అన్ని రకాల లోన్లు ఇస్తున్నారు. మనము దీంట్లో పనిచేసే వ్యక్తి ఏ బ్యాంకు మెట్లు తొక్కకూడదని అన్ని రకాల లోన్లు మనకు ప్రొవైడ్ చేస్తారు. గొప్ప విషయమా కదా? సో ఇంకోటి, ఈ విధంగా వర్క్ చేసే వ్యక్తులు మెడికల్ రియంబర్స్మెంట్, ఏదన్నా ఆరోగ్యరీత్యా ఏదన్నా సర్జరీలు, ఏదైనా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా, ఒక్క సైలెంట్ పెట్టండి సార్ సో ఈ విధంగా ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే వాళ్ళకు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇస్తున్నారు. దాంట్లో 50% నుంచి 70% వరకు మెడికల్ రియంబర్స్మెంట్. ఆరోగ్యం పాడైతే వాళ్ళకు సార్ ఎక్కడికి వెళ్ళరు, అదే. సో మనకి కమిషన్తో పాటు లోన్స్తో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. దీంతో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ క్యాడర్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. ఇక్కడ 1 lakh బిజినెస్ చేసి 12 నెలల కాలంలో ఒక 1 lakh బిజినెస్ చేసి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే 2వ క్యాడర్కి అయ్యామనుకోండి. ఈ విధంగా ప్రతి క్యాడర్ ఇలాగా 3వ క్యాడర్ సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 4th క్యాడర్ ఏడీఓ అంటారు, 12వ క్యాడర్ని అడ్వైజర్ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా 12 సంవత్సరాల కాలం పాటు ఒక్కొక్క స్టేజ్ మనం ప్రమోషన్ పొందుతాం. ప్రతి ఎవ్రీ ఇయర్కి ఒకటి ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ కోడ్. ఇట్లా ప్రతి సంవత్సరము మనం 12 సంవత్సరాల కాలం పాటు ప్రమోషన్ అయితే 13వ సంవత్సరం తర్వాత మనకు షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఒక పెన్షన్ లాగా షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది మినిమము 1 లక్ష రూపాయల పైన ఉండొచ్చు. సో మరి పనిచేసే వ్యక్తులకి మంచి కమిషన్ ఉందా లేదా? నెలకు 45 లక్షలు తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అన్ని రకాల లోన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ పెన్షన్ కూడా, ఒక షేరింగ్ కూడా ఉంది. మనకిచ్చే దీన్ని పెన్షన్ని షేరింగ్ అంటారు అండ్ లోన్స్ని బీపీసీసీ లోన్స్ అంటారు. ఇచ్చే కమిషన్ ఓఆర్సీ అంటారు, అంటే మన టర్మినాలజీ అన్నమాట. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎన్నైతే ఉన్నాయో బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయా లేదా మనకి? మరి ఈ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యి నెక్స్ట్ ప్రమోషన్ పొందాక డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాక ఫీల్డ్ ఆఫీసర్లను కూడా మనం పెట్టుకోవచ్చు. కస్టమర్స్ని జాయిన్ చేయించుకోవచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ఇప్పుడు అర్థమైంది కదా బెనిఫిట్స్ అన్ని కూడా. ఒక ఫీల్డ్ ఆఫీసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే వచ్చే బెనిఫిట్ చెప్తా వినండి. ఫస్ట్గా ఒక ఫీల్డ్ ఆఫీసరు ఒక 1 lakh బిజినెస్ చేశాడు, 10% కమిషన్ అంటే నెలకు 10,000 రూపాయలు వస్తానే ఉంది నెల నెల. తర్వాత ఈ ఫీల్డ్ ఆఫీసర్ 1 లక్ష రూపాయలు అంటే ఏప్రిల్ 1 నుంచి
మార్చ్ 31 వరకు బిజినెస్ చేశాడు 1,00,000, మధ్యలో చేస్తే ప్రమోషన్ అవుతుంది, ఇయర్ తర్వాతే వచ్చేది. సో 1,00,000 రూపాయలు చేసేది 10,000 వస్తూ ఉంది. ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఎప్పుడైతే సెకండ్ క్యాడర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాడో ఈ 10%తో పాటు ఇంకో 4% అడిషనల్గా ఇస్తారు. 14% ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగి ప్రమోషన్ అయితే జీతం పెరిగిద్దా, అలవన్సులు పెరుగుతాయా, అన్నీ పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 4% అనేది అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తి డైరెక్ట్గా బిజినెస్ చేసుకుంటే 14% అంటే 1,00,000 చేశాడు అనుకోండి, అప్పుడు నెలకి 14,000 రావడం జరుగుతుంది డైరెక్ట్గా చేసుకుంటే. అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తికి ఫీల్డ్ ఆఫీసర్లని 200 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. 200 మంది రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే ఫీల్డ్ ఆఫీసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తి ఫీల్డ్ ఆఫీసర్ రిక్రూట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కస్టమర్లను కూడా చేయొచ్చు. కస్టమర్లను చేసుకుంటే డైరెక్ట్గా 14% వస్తుంది, ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా చేస్తే 4% వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ ఆఫీసర్ని ఒక 20 మందిని పెట్టారు. ఇప్పటివరకు ఫీల్డ్ ఆఫీసర్కి బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతున్నారా లేదా మీరు? ఖచ్చితంగా 100% బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒక 20 మందిని మనం పెట్టలేమా? అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో మెనీ పీపుల్ విల్ కమ్ ఫర్ జాయిన్ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫీసర్. అంటే చాలా మంది దీంట్లో జాయిన్ కావడానికి వస్తుంటారు. సో ఒక 20 మందిని జాయిన్ చేయలేము సార్. ఒక 20 మందిని పెట్టాము, వాళ్ళ ప్రమోషన్ గురించి ఎంత చేసుకుంటారు? 1,00,000 చేసుకుంటారా? మరి 20 × 1,00,000 ఎంత? 20 లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది. ఈ 1,00,000 చేసిన ఫీల్డ్ ఆఫీసర్లకు 10% వాళ్ళకి పోద్ది కదా. అంటే మనం డైరెక్ట్గా చేసుకుంటే 14%, ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా చేస్తే ఎంత వస్తుంది? ఈ 10% పోతే 4%. మరి 20 లక్షల్లో 4% అంటే ఎంత? 80,000 నెలకు వస్తాయండి. ఒక కలెక్టర్ జీతం, జాయింట్ కలెక్టర్ జీతం అండి 70,000. మనకి ఈ 80,000తో పాటు ఆల్రెడీ ఫీల్డ్ ఆఫీసర్గా ఒక 10,000 వస్తుందా, మళ్ళీ మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ వస్తుందా అంటే 1,00,000 రూపాయలు అంటే ఒక కలెక్టర్ శాలరీ తీసుకోవచ్చు. జస్ట్ 20 మందినే చెప్పారండి. ఒక్కొక్కరు నెలకే 1,00,000 చేసే వాళ్ళు ఉంటారు, కానీ సంవత్సరానికి 1,00,000 చేశారన్నా మనకు నెలకు 80,000 రూపాయలకి మనం వెళ్ళిపోతాం. అండ్ 3వ సంవత్సరము ఈ డెవలప్మెంట్ ఆఫీసరు సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మారుతాడు. సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మారినప్పుడు ఇంకొక 3% కమిషన్ యాడ్ అయింది. అంటే టోటల్గా డైరెక్ట్గా చేసుకుంటే 17%, లేదంటే 3% వస్తుంది. ఇప్పుడు మనము డిఓగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫీల్డ్ ఆఫీసర్లు 20 మందిని పెట్టాం కదా. నెక్స్ట్ ఇయర్ ఈ ఫీల్డ్ ఆఫీసర్లు 20 మంది వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారా? అంతే కదా, 20 మంది వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారు. మనం ఒక్కరం ఎంతమందిని జాయిన్ చేపించాం? 20 మందిని జాయిన్ చేపించాం. ఈ 20 మంది తలా 20 మందిని జాయిన్ చేపిస్తే ఎంతమంది అవుతారు? 400 అంటే ఒక్కొక్కరు 1,00,000 చేసినా 4 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ 4 కోట్లలో డెవలప్మెంట్ ఆఫీసర్కి పోయే 4%, ఫీల్డ్ ఆఫీసర్లకు పోయే 10% పోతే మనకి ఎంత ఉంటుంది? 3% ఉంటుంది. 4 కోట్ల 3% అంటే ఎంత? నెలకు 12 లక్షలు తీసుకునే అవకాశం కూడా ఉంది సంస్థలో, జస్ట్ 3 ఇయర్స్లోనే. ఓకేనా? సో ఇంత పెద్ద అవకాశం ఉంది సంస్థలో. మంచి మేనేజ్మెంటు, కస్టమర్స్కు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, పనిచేసే వ్యక్తులకు మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కూడా మన నరసింహారెడ్డి గారు చదివి వినిపించారు. ఎన్ని సంస్థలు ఉన్నాయి మన మేనేజ్మెంట్కి. సో ఇలాగా పనిచేసుకుంటే ఆర్థికంగా బలోపేతం కావచ్చు. ప్లస్ గ్రోత్ ఏంటంటే, ఇన్కమ్తో పాటు గ్రోత్ ఏంటంటే, ఒకప్పుడు మీరు పనిచేయడానికి వచ్చిన, మీరు ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేయడానికి వచ్చిన మీరు వేరే వాళ్ళని, మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యాక వేరే వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారు. దీంట్లో అంటే మీకు గ్రోత్ వచ్చిందా రాలేదా? డెవలప్ అయ్యారా మీద? మీరు ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యారు, అండ్ మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్రోత్ కూడా మీకు వచ్చింది. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మేము మీకు పనిచేయడానికి మా అడ్మిన్ స్టాఫ్, మేము మార్కెటింగ్ స్టాఫ్, నరసింహారెడ్డి గారు, జీకే గారు అందరం కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. మీరు యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైం అండి. మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేసుకుంటే, సబ్జెక్టు నేర్చుకుంటే చాలండి. యూ విల్ బికమ్ ఏ లీడర్, అదర్వైజ్ యూ విల్ బికమ్ ఏ జోకర్. అంటే చెప్తున్నాను, బాధపడద్దు. సబ్జెక్ట్ తెలియకపోతే, ఎవరైనా అడిగిన సబ్జెక్ట్ తెలియకపోతే మన ఫెయిల్యూర్ అయినట్టు అన్నమాట. సో ఫెయిల్యూర్ అవుతారా, లీడర్ అవుతారా? గట్టిగా లీడర్ అవుతారు. లీడర్ అయ్యి డబ్బులు సంపాదించుకుంటారు, వేరే వాళ్ళకి కూడా సంపాదించుకునే అవకాశం ఇస్తారు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.